మీకు పోలింగ్ అయిపోయిన మర్నాడు 11-12 గంటలకల్లా ఫైనల్ ఫిగర్ ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి ఫైనల్ ఫిగర్కి ప్రిలిమినరీగా ఆ ముందు రోజు రాత్రి ఇచ్చినటువంటి ఫిగర్కి ఎప్పుడూ కూడా చరిత్రలో 1% మించి తేడా లేదు, వ్యత్యాసం లేదు. ఇప్పుడు వ్యత్యాసం వస్తుంది. 10%, 11%, 12%, 30%, 20% వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియదు. అంత ఆలస్యంగా ఎందుకు వస్తుంది పడుతుంది? 4 రోజులు ఎందుకు పడుతుందండి? ఇప్పుడు మీకు మనకి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగిందండి. ఆ రాత్రి 11:45కి ఒక మాట చెప్పారండి. 2 గంటల వరకు పోలింగ్ జరిగింది అని చెప్పారండి ఆ మర్నాడు. అయితే ఎంత పోల్ అయ్యింది, ఫైనల్ ఫిగర్ ఎంత అనేది 17వ తారీఖు చెప్పారండి. ఇది ఎలా కుదురుతుందండి? ఎలా అవుతుందండి? ఇది ఎలా ఒప్పుకుంటాను దీన్ని? ఇది సమంజసమా? 4 రోజుల తర్వాత చెప్పడం ఒకటి, ఇంత వ్యత్యాసం ఉండడం ఒకటి, తర్వాత 68.4 అయిన తర్వాత మీకు కేవలం 0.08 3 గంటలు అవ్వడం ఒకటి, అక్కడి నుంచి 8.3% అవ్వడం ఒకటి. అంటే 8.3 అంటే ప్రశ్న చెప్తే కన్ఫ్యూజ్ అయితే కనుక నేను మీకు అంకెలో చెప్తా. మీకు 5 గంటల వరకు 2,30,00,000 అయిందండి. ఆ తర్వాత కేవలం 34,000 మాత్రమే ఓటేశారు, అదనంగా జోడింపబడిందండి. ఆ తర్వాత 34 లక్షలు మీకు దానికి అదనంగా చేరిందండి. ఆ తర్వాత 17 లక్షలు చేరిందండి. ఇది ఎలా సాధ్యం? అదే ఇంకొకటి సార్, వీళ్ళ డేటా పరిశీలిస్తే ఈవినింగ్ రాత్రి మీరు ఇచ్చిన ఆర్టికల్ ప్రకారం, వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం రాత్రి 11:45 నుంచి ఉదయం తెల్లవారుజామున 2 గంటల వరకు 17,19,000 మంది ఓట్లు వేశారు. అది కూడా కేవలం 3,500 బూతుల్లో. నిజంగానే ఆ పరిస్థితి ఉండి ఉంటే నా జర్నలిజం చరిత్రలో కానీ, మీరు యాజ్ ఎ సీనియర్ విశ్లేషకులుగా కానీ, చరిత్రలో ఎప్పుడూ అర్ధరాత్రి తెల్లవారుజామున, అది కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత 11:45 అంటే ఆల్మోస్ట్ అర్ధరాత్రి చేరిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ స్థాయిలో పోలింగ్ జరుగుతుంది అంటే అది ఒక అన్యూజువల్ థింగ్. అటువంటి అన్యూజువల్ థింగ్ నిజంగా జరుగుంటే, పోనీ వీళ్ళ సీసీ క్యామ్ ఫీడ్ ఇవ్వలేదు, అది పక్కన పెడదాం. నిజంగా అది అటువంటి అన్యూజువల్ థింగ్ జరిగి ఉంటుంది, మీడియా కూడా హ్యావ్ బీన్ క్యాప్చర్డ్ కదా. ఏ మీడియాలో కూడా రాలేదు కదా మరుసటి రోజు. ఇంకో విచిత్రం చెప్తాను మీకు ఏపీసీఓ గారి ట్విట్టర్ అకౌంట్ చూడండి ఒకసారి. ఓకే, ఏపీసీఓ గారి ట్విట్టర్ అకౌంట్ చూస్తే ఆయన పొద్దున్నుంచి ఏపీసీఓ ఆఫీసు చాలా యాక్టివ్గా ఉంది. ఓకే, గంటకి 2 గంటలకి డెమోక్రసీ ఇలాగా ఇంతమంది ఓట్లు ఇస్తున్నారు, అంతమంది ఓట్లు ఇస్తున్నారు చెప్పుకుంటూ వచ్చి 5 గంటలకల్లా ఆయన యాక్టివిటీ ఆగిపోయింది. అవును, యాక్టివిటీ మొదలై ఉంటుంది. అది అక్కడి నుంచి ఈసీఐ అనుకోండి అన్నారు ఆయన. ఓకే, నేను తప్పట్లేదు. కానీ మళ్ళీ ఆ మర్నాడు ఆయన యాక్టివిటీ ఉంది. ఏముంది? గవర్నర్ ఓటు వేస్తున్నట్టుగా ముందు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ట్వీట్ చేశారు ఆయన ఫోటో. ఓకే, మన గవర్నర్. ఆ తర్వాత ఇంకో గంటకి 10 గంటలకు 11 గంటలకు సిఇఓగా ట్వీట్ చేశారు. నిన్న పొద్దున్న 9 గంటలకి గవర్నర్ గారు ఓటేసింది, ఇవాళ 11 గంటలకి సిఇఓగా ట్వీట్ చేశారండి. ఒకవేళ రాత్రి 2 గంటల వరకు పోలింగ్ అయ్యి అనేక మంది ఆడ మగ పోలింగ్ బూత్ లో నిరీక్షిస్తుంటే ఒక్క ఫోటో, అదే అంటున్నాను, అంటే ఎంత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది మన రాష్ట్రంలో అని. అంతే, అది నిజంగానే అటువంటి పరిస్థితి ఉంటే మీరు చెప్పినట్టు ప్రజాస్వామ్యానికి అది ఒక హైలైట్ ఎగ్జాంపుల్ అయి ఉండాలి. గవర్నర్ గారు గవర్నర్ గా ఇవాళ 13వ తారీఖు పొద్దున్న వేసినటువంటి ఓటు పిక్చరు 14వ తారీఖు 11 గంటలకి ట్వీట్ చేసినటువంటి వాళ్ళు రాత్రి 2 గంటలకి ఓటు వేస్తున్నటువంటి ట్వీట్ చేయరండి. అంటే 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 అసాధారణ కదా. అబ్బా, ఎంత చూడండి మా ఓటర్, మా పనితనం, ఎలక్షన్ కమిషన్ పనితనం మీద కూడా వాళ్ళు గొప్పగా చెప్పుకోవాలి. అది లేదు. మీరు గమనించారు లేదు, నేను ఒక సూచన చేశానండి మన ఒక ఇంటర్వ్యూలో, కరణ్ థాపర్ గారి ఇంటర్వ్యూలో. నేనేం చెప్పానంటే, ఇప్పుడు మనకి వరల్డ్ ఏఐ సమిట్ జరుగుతుంది, అలాగే వరల్డ్ డెమోక్రసీ సమిట్ ఒకటి పెట్టుకుంటే మనం, ఓకే, ఆ డెమోక్రసీ సమిట్లో మనం ఏమి షోకేస్ చేయొచ్చు అంటే 3,500 బూతుల్లో 2 గంటల వరకు ఓటు కోసం వేచి నిలబడి ఆడ మగ ఓట్లేసారే మా దేశంలో, మదర్ ఆఫ్ డెమోక్రసీ ఏంటి ఇది, రండి అని చెప్పి ఈ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ని, అమెరికన్ ప్రెసిడెంట్ని అందరినీ పిలిచి చూపించారు ఈ 3,500 బూతులు. అంతే కదా. అయితే ఇంకో విచిత్రం ఉంది.
ఈ 3,500 బూత్లు ఏ బూతులు అనేది ఇంతవరకు సమాచారం ఇవ్వట్లేదు. అది కూడా అది ఇచ్చుంటే తేటతెల్లం అయిపోయేది కదా. అది ఇచ్చుంటే తేటతెల్ల వడాలా ఉంచండి, కనీసం నేను నాలాంటి వాళ్ళని వెళ్ళి నమస్కారం పెట్టుకుంటాం అక్కడ. అంతే. ఇప్పుడు ఎవరైతే లాస్ట్ ఓటర్ 2 గంటలకు ఓటేశారో కొంతమంది పాదపూజ చేయడానికి రెడీగా ఉంటారండి వాళ్ళకి. అవును, అంతే కదా. ఎందుకంటే మీకు తెలుసో తెలియదు రెహమాన్ గారు, ఎలక్షన్ కమిషన్ చాలా ఏళ్ల వరకు, ఇప్పుడు ఆయన పోయినట్టున్నారు, మనకి 51, 52లో జరిగినటువంటి ఎన్నికల్లో మొట్టమొదటి ఓటరు అని ఒక ఆయన ఫోటో ఇచ్చేవాడు. సమ్ లడాఖ్లోనే అక్కడ ఉండే ఓకే ఓకే ఆయన ఫోటో. అలాగే గుజరాత్లో గిర్ ఫారెస్ట్లో ఒక గుడి ఉంది, చిన్న గుడి, మారుమూల కొండ మీద. అక్కడ పూజారి ఒక్కరే, బ్రహ్మచారి, ఫ్యామిలీ కూడా లేదు. ఆ ఒక్కరి కోసం ఒక పోలింగ్ బూత్ తెరిచారండి. అది మన ఎన్నికల సంఘం చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తారు. ఒక్క ఓటర్ కోసం ఒక బూత్ తెరిచినటువంటి చరిత్ర మాది. అలాగే ఈ 3,500 బూత్లు కూడా 2 గంటల వరకు వెయిట్ చేసి ఓటేసారని చూపించుకోవాలి కదా మనం గర్వంగా. అలాగే 2 గంటలకు లాస్ట్ ఓటర్ అన్నారే, వారిని కూడా మనం ఫోటో తీసి చూపించుకోవాలి కదా. ముఖేష్ కుమార్ అన్న ట్వీట్ చేసి ఉండాలి కదా. చేసి ఉండాలి. అది లేదు. అంటే ఒక రకంగా అనిపిస్తుంది, అయ్యో మనం అంత మంచి సువర్ణ అవకాశం వదిలేసుకుంటున్నామే అనిపిస్తుంది. ఇంకొక పక్కన ఏమో చూస్తుంది, అసలు ఇది ఎలా సాధ్యం అనిపిస్తుంది. అవును, రెండూ ఉన్నాయి ఇందులో. అంటే ఈ మిస్సేఫ్ మిరాకిల్ కారణంగానే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిందంటే కాబట్టి అది నేను అంత దూరం వెళ్ళట్లేదు రెహమాన్ గారు. ఇప్పుడు ఒక ఆయన కూడా అన్నారు, చాలామంది కొంతమంది విమర్శిస్తూ ఏం రాశారంటే, మొత్తం మీద అక్కడ 17 లక్షలు, ఇక్కడ 34 లక్షలు, ఇవి అన్నీ చూసుకుంటేనండి 51 లక్షల ఓట్లు అదనంగా పడ్డాయి మొత్తం మీద. అదే సార్, నేను అయితే యాక్చువల్లీ ఇవన్నీ కాసేపు నిమిషానికి 3 వేసారా, 3 ఎలా వేయగలిగారు, 3 నిమిషానికి 4 ఎలా వేయగలిగారు, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. మీరు ఇందాక చెప్పినట్టు సినిమాలో చూపించినట్టు ఫాస్ట్ ఫార్వర్డ్ చేశారేమో అవన్నీ పక్కన పెడదాం. ఇక్కడ సింపుల్గా తేల్చాల్సింది, ఒక సమ్ ఎక్స్ అనే బూత్లో ఒక 100 ఓట్లు ఉన్నాయి. మీరు, నేను, ఇంకో పర్సన్ పోటీ చేశారు. ఈ ముగ్గురికి పోలైన ఓట్లు, ముగ్గురికే వచ్చిన ఓట్లు టోటల్ ఓట్లతో టాలీ అవ్వాలి కదా. అవ్వకపోతే అక్కడ అర్థం అక్కడే క్లియర్గా అర్థం అవుతుంది కదా. సో ఇక్కడ ఫామ్ 17A ఫామ్ 20కి తేడా 50 లక్షలు. దానికి ఆన్సర్ చెప్తే సరిపోతుంది కదా సార్. ఎందుకు పోలైన ఓట్ల కంటే కౌంటెడ్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఇది ఒక్కటి లాజిక్తో సరిపోతుంది కదా. అంటే ఇప్పుడు ఈ 51 లక్షల ఓట్లు మీకే పడ్డాయా నాకే పడ్డాయా మనం చెప్పలేం. అవును, అంతే కదా. అది ఎవరికి పడే చెప్పలేం, అట్లీస్ట్ అదనంగా కౌంటించే. ఇది అంటే మనం ఇప్పుడు నేను నా మొత్తం అనాలిసిస్లో అంటే మహారాష్ట్ర కావచ్చు, హర్యానా కావచ్చు, బీహార్ కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇవన్నిట్లో కూడా నేను పెట్టుకున్న నియమం ఒకటే రెహమాన్ గారు, విజేత ఎవరు పరాజితులు ఎవరు పక్కన పెడదాం. అవును, ఎగ్జాక్ట్లీ. అప్పుడు మన మైండ్ ఫ్రీ అయిపోతుంది. అవును, అంతే. అంటే లేకపోతే ఏమవుతుందంటేనండి, మనకి ఇష్టమైన వాళ్ళు నెగ్గితేనేమో ఒక రకంగాను, అవును, మనకి కిట్టని వాళ్ళు నెగ్గితే ఒక రకంగాను మాట్లాడతారని విమర్శలు వస్తుంటాయి. అవసరం లేదు మనకి. అవును, మనం దీనివల్లే వీళ్ళు నెగ్గారు, దీనివల్లే వీళ్ళు ఓడిపోయారు అనద్దండి కాసేపు. అది పక్కన పెడదాం. నాకు 51 లక్షల ఓట్లు ఎలా ఎక్కువగా కనపడుతున్నాయి, అది ఎగ్జాక్ట్లీ దానికి దీంతో సమానంగా ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే 5 గంటల నుంచి 8 గంటల వరకు కేవలం 34,000 ఓట్లు మాత్రమే ఎలా పోలయ్యాయి. అప్పటికే క్యూలో ఉంటారు చాలామంది, వాళ్ళు ఎందుకు వేయలేదు. అవును. ఇక ఈ 491 ఓట్లు బూత్కి 11:45 నుంచి 2 గంటల వరకు ఎలా పడ్డాయి. ఈ ఫిగర్లు ఏవి కూడా 5 గంటలకని చెప్పింది 5 గంటలకు కాదు 2 గంటలకనంటే మీకు 3:30 కల్లా పోలింగ్ అయిపోవాలి. అంటే 80.66 చేరాలంటే 3 గంటల ఫిగరు 5 గంటలకు చెప్పారు అనుకుంటే 4:30కి అయిపోవాలి, ఇప్పుడు 5:30కి అయిపోవాలి, ఇప్పుడు 6:30కి అయిపోవాలి, ఇప్పుడు 7:30కి అయిపోవాలి. అవును. అంటే అప్పటికి 80.66 చేరిపోతారు మీరు. 80.66 దాటడానికి లేదుగా. అంతే కదండి, అక్కడితో అయిపోవాలిగా. అది ఒక బూత్ లెవెల్కి పట్టుకొస్తే, ఇందాక చెప్పాను మీకు. అవును, బూత్ లెవెల్కి పట్టుకొస్తే 5 గంటల వరకు వీరన్నట్టు 2 గంటల 3 గంటల కూడా పెడదాం, 606 ఓట్లు పోలైతే ఇంకెన్ని మిగిలాలి మీకు? అంటే 892లో 80% అని అంటే ఇంకెన్ని మిగిలాలి మీకు? చాలా తక్కువ మిగిలాలి, చాలా తక్కువ మిగిలాలి కదా. అంటే అది కాకుండా 491 కనుక దానికి యాడ్ చేస్తే కుదురుతుందా? కుదరట్లేదుగా. మీకు ఏమవుతుంది అప్పుడు?
మీకు 100% కాదు పోలింగ్, ఇంకా ఎక్కువ అయిపోతుంది, 132% అవుతుంది. శాతం అయిపోతుంది. ఎలా 132% అవుతుంది మీకు? 80.6 దాకా కూడా పోనీ ఈ బూతుల్లో ప్రత్యేకంగా మిగతా చోట తక్కువ ఇక్కడ ఎక్కువ అనుకుని ఇది 84 అనుకుందాం. ఏదైనా సరే 100% అయితే దాటకూడదు కదా. 90 దాటకూడదండి. 90 దాటితే మళ్ళీ రెడ్ ఫ్లాగ్ ఏదో Flag అన్నారు మీరు. ఎగ్జాక్ట్లీ. అంచేత మీకు 89 వరకు మీకు ఎలవెన్స్ ఇచ్చినా కూడా ఫిగర్స్ టాలీ అవ్వట్లేదు. సో ఈ మీరు వైర్ పత్రికలో రాసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా మీరు దీని మీద ముందు వారికి రాసిన తర్వాతే రాసిన తర్వాత వైర్ పత్రికలు వచ్చింది. సేమ్ ఇన్ఫో ఇక్కడ ఈ మిస్చీఫ్ ఏదైతే అనుమానాలు వ్యక్తమవుతున్నాయో దీనివల్ల బాధిత పార్టీ ఏపీ వరకు తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో హ్యావ్ యూ ట్రైడ్ టు షేర్ ద ఇన్ఫో విత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్టీ విచ్ వాజ్ ఎఫెక్టెడ్? నాకు ఒక నియమం రహమాన్ గారు. ఓకే రైట్, చెప్పండి. అసలు రాజకీయ పార్టీలతోటి నేను మాట్లాడాను. రైట్. అందులో ఒకళ్ళు ఇద్దరు పార్టీకి చెందిన స్నేహితులు ఉండొచ్చు మామూలుగా. బట్ యాజ్ ఏ పార్టీ ఇదివరా బాబు మీ పార్టీకి ఇలా అయింది, మీ పార్టీ ఇలా చేసింది, అలా చేసింది, ఈ మాట మాట్లాడండి. రైట్ రైట్. అంచేత నేను నాకు ఒకటండి, ఒకళ్ళు మేనమామ కాదు, ఒకళ్ళు నాకు కిట్టని వాళ్ళు తెలియదండి. నాకు ఇప్పుడు కొంతమంది అడుగుతారు, మీకును ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని కూడా అడిగారు కొంతమంది. నేను మహారాష్ట్ర గురించి రాశానండి. నాకు ఏం సమస్యలు ఉంటాయండి వాళ్ళతోటి? నాకేం దుబ్బడాయి? హర్యానా గురించి రాశాను, మాకేం సమస్యలు లేవి, నాకు తెలీదు. బీహార్ గురించి రాశాను, ఇది దీని గురించి. అంటే నేను డేటా ఇది, దీంట్లో తార్కికత్వం లేదు, ఒకదానికి ఒకటి పోసకడం లేదు, అంతే. అది ఎవరికి లాభించింది, ఎవరికి నష్టం చేసింది, ఎవరు విజేత, ఎవరు పరాజిత, అవును, మనకు అవసరం లేదు. సార్ ఇంకో విషయం సార్, ఇక్కడ ఈ మొత్తం ఇష్యూని మనం పరిశీలిస్తే మీరు గతంలో ఏపీ ఎన్నికల కన్నా ముందు మహారాష్ట్ర గురించి పరిశీలి చేశానన్నారు, బీహార్ కూడా చెప్పారు, ఇవన్నీ హర్యానా ఒకటి. అంటే వీ ప్రౌడ్ టు బి బిలీవ్ దట్ వీఆర్ ఫాలోయింగ్ యాజ్ ఎ ఇండియన్ డెమోక్రసీ. సో అటువంటి డెమోక్రసీలో ఈ స్థాయిలో డెమోక్రసీలో కీలకమైంది ఓటు ఆయుధం. అటువంటి ఓటు విషయంలో ఇంత పెద్ద కాన్స్పిరసీ, ఇంత పెద్ద మిస్చీఫ్, ఇంత పెద్ద మిరాకిల్ జరుగుతుంటే ఇది పెద్దల సహకారం లేకుండా జరుగుతుందంటే మీరేమంటారు? అవకాశం లేదు. అవకాశం లేదు. ఇంకొక విషయం కూడా చెప్పాలండి ఇక్కడ రహమాన్ గారు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నందువల్ల నువ్వు ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నావా? అవును, రకరకాల విమర్శలు. ఎగ్జాక్ట్లీ. మన ప్రజాస్వామ్య ప్రక్రియకే నువ్వు విఘాతం కలిగించేటువంటి కుట్ర చేస్తున్నావా? ఉన్నాయి విమర్శలు. మనం దాన్ని కూడా ఒక్క నిమిషం మాట్లాడుకోవాలండి. అది కూడా అడుగుతాను నేను ఖచ్చితంగా. 100 ఓట్లు పోలైతే నువ్వు 150 ఓట్లు లెక్క పెడితే అది కుట్ర చేసినట్ట, లేకపోతే 100 ఓట్లు పోలైతే 150 ఓట్లు లెక్క పెట్టారయ్యా అని చెప్పడం అడగడం అది కుట్ర? ఏది కుట్ర చెప్పండి. ప్రజాస్వామ్యానికి ఏది విఘాతం? అవును. ఇంకొక విమర్శ చూశానండి. ఒక ఆయన పెద్దవారే, నాకన్నా పెద్దవారే ఉండొచ్చు, అనుభవజ్ఞులు కూడా. ఆయన ఏమన్నారంటే, ఈ పరకాల ప్రభాకర్ కళ్ళు కనపడవా? అసలు ఎన్నికల ముందు వాతావరణం ఎలా ఉంది? ఈ జగన్ ఏమైనా సరే పోవాలి అని జనం నిర్ణయానికి వచ్చేసారు కదా అన్నారు. నేనేమంటానంటే వారితోటి, అంటే ప్రజాభిప్రాయం ఎలా ఉందో మన వాళ్ళు పెట్టినటువంటి కార్తీక వనభోజనాల్లో తెలియదండి మనకి. అంటే ప్రజాభిప్రాయం అనేది వనభోజనాల్లో మనతో భోజనం చేసే వాళ్ళకన్నా కూడా విస్తృతమైనది. అవును, అంతే. ఎగ్జాక్ట్. ఇక్కడ చెప్పుకున్నారు కదా, ఇక్కడ అందరూ ఇలా కళ్ళారా చేశారంటే అది ప్రజాభిప్రాయం అనుకుంటే మాత్రం అది పొరపాటు అవుతుంది. అవునవును. అంచేత కొంచెం మనం ప్రజాభిప్రాయం మాకే తెలుసు, మా వనభోజనాలకు వచ్చిన వాళ్ళు చెప్పిందే ప్రజాభిప్రాయం అనుకుంటే మాత్రం పొరపాటు. అవును, అంతే. అది కాదు. రెండోది ఏమిటంటే, ఇంకొక మిత్రులండి నేను చాలా గౌరవించేటువంటి వారు, పెద్దవారు, నాకన్నా కొంచెం పెద్దవారు. వారు ఏమన్నారంటే, పరకాల గారు మీరు ఒకటి మిస్ అయిపోతున్నారండి. అంటే వారి ప్రిఫరెన్సెస్ వారికి ఉన్నాయి. అసలు ఈ ఫలితం రావడం రాష్ట్రానికి, దేశానికి, మానవాళికి కూడా శ్రేయస్కరం అండి అన్నారు. నేను అది శ్రేయస్కరమా కాదా, ఫలితం రావడం మంచిదా కాదా నేను దాని గురించి మాట్లాడలేదండి. మీకు ఉండొచ్చు, నాకు రాదు. కానీ ఇలా రావాలా? ఒకవేళ ఇదే ఫలితం రావాలి, ఇలాగే పలానావాడు నెగ్గాలి అని మీరు పలానావాడు నెగ్గాలి అనుకుంటే ఇలా నెగ్గాలా? అదే కదా. అది నా ప్రశ్న. నేను క్వశ్చన్ చేస్తున్నది పలానా వాళ్ళు నెగ్గకూడదు కాబట్టి క్వశ్చన్ చేయట్లా. ఇది ఈ ప్రక్రియ సరిగా జరగలేదు, ఇది న్యాయబద్ధంగా జరగలేదు, ఇది నిబంధనల ప్రకారం జరగలేదు.
6 గంటలకి గేట్లు మూసి ఉన్నటువంటి వాళ్ళందరికీ ఓటు హక్కు ఇవ్వాల్సినటువంటి ఓటు వినియోగించే హక్కు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది. దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు మీరు పాటించారా? ఒకటి నిబంధన, గేట్ వేయాలి, మీ సిబ్బంది కానీ పోలీస్ అధికారి కానీ వేయాలి, వేసి టోకెన్లు ఇవ్వాలి అందరికీ. ఆ టోకెన్లు ఇచ్చినట్టుగా ఇన్ని టోకెన్లు ఇచ్చినట్టుగా ఇంతమంది వేచి చూస్తున్నారు అని ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో నోట్ చేయాలి. ఆ టోకెన్లు కూడా బ్యాక్ టు ఇవ్వాలి. అది 500 అలా బ్యాక్ నుంచి ఇవ్వాలి కదా. ఆఖరి నెంబరు గేట్ దగ్గర ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అది ఫస్ట్ ఉండాలి. అంటే ఆఖరి నుంచి ఉన్న వాడికి 1వ నెంబర్ ఉంటుంది. అక్కడ 1వ నెంబరు, ఇక్కడ ఆఖరి నెంబరు. అంటే 1వ నెంబర్ ఎందుకు ఇస్తారంటే 1వ నెంబర్ టోకెన్ మన దగ్గర రాగానే పోలింగ్ లోకి ఆగిపోయిందని అర్థం. ఆ తర్వాత ఇంకెవరు చేరకుండా ఉండడానికి 1వ నెంబర్. 1వ నెంబర్ ఆఖరి వారికి, మొదటి నెంబరు క్యూకి పోలింగ్ స్టేషన్కి దగ్గరగా మొట్టమొదట క్యూలో ఉంచినటువంటి ఇస్తారు. అయిపోయిందండి. ఓకే, ఇవన్నీ కూడా దాచాలి. తర్వాత ఈ మొత్తం ప్రక్రియని ముఖాలు గుర్తించేలాగా వీడియో తీయాలి. వీవీప్యాట్లు కనీసం 45 రోజులు ఉంచాలి. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 15 రోజుల్లోనే వీవీప్యాట్లని ఎందుకు ధ్వంసం చేశారు? ఈ 17C ఎందుకు ఇవ్వడం లేదు? ఈ టోకెన్లు ఎందుకు చూపించడం లేదు? ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ ఎందుకు చూపించట్లేదు? అవును, వీడియో ఎందుకు చూపించట్లేదు? అందుకే అడుగుతున్నాం. ఈ కాన్స్పిరసీకి వెనకాల పెద్దల కుట్ర ఉందా? పెద్దల ప్రమేయం ఉందా? ఏమండి, ఇది అత్యున్నత స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోకపోతే జరిగేటువంటి ప్రక్రియ కాదండి. ఓకే, అది కుదరదు. ఇంకోటి అంటే మీరు కూడా అడుగుతున్నారేమో కూడా, కానీ నాకు తడుతుంది కాబట్టి నేను చెప్తున్నాను మీకు. ఇంకొంతమంది ఏమన్నారంటే అసలు ఇలా జరిగే అవకాశమే లేదు పరకాల ప్రభాకర్ గారు, మీకు తెలియట్లేదు ఎలా జరుగుతుంది. ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత అందరు పోలింగ్ ఏజెంట్ల ముందు ఈ బాక్స్ క్లోజ్ చేసి ఎంత అయ్యాయో అక్కడ 17C ఫామ్ మీద నోట్ చేసి వాళ్ళందరూ సంతకాలు తీసుకుని, ఏజెంట్లు క్యాండిడేట్స్ వీళ్ళు అవి వాటిని వీటితో టాలీ చేస్తారు అంటారు. అటువంటిప్పుడు ఇది అన్యూజువల్ ఎందుకు అవుతుంది? పరకాల ప్రభాకర్ గారికి ఎందుకు ఇది కనిపించలేదు? ఈ మాత్రం కూడా తెలియదా? ఈ మాత్రం తెలియదా? ఆయనకి ఎకనమిస్ట్ గా చెప్పుకుంటారు కదా అనేది ఒక ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. ఇప్పుడు నాకు తెలుసు అని నేను చెప్పుకోకర్లా, నాకు తెలుసు లేదో తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే కరెక్టే, గుర్తించే వాళ్ళు గుర్తిస్తారు కదా. అంటే చాలా మందికి నాకు ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం ఉంది తెలియదు. అవును, అంతే, తెలియక అలా అంటారు వారు. వదిలేద్దానండి, మనం దాని గురించి పెద్దగా పట్టించుకోకలేదు. కానీ నేనేమంటానంటే 17C రెహమాన్ గారు 3 కాపీలు ఉంటాయండి. ఒకటి పోలింగ్ ఏజెంట్లకి ఇస్తారు, పార్టీలకి. రెండోది స్ట్రాంగ్ రూమ్లో పెడతారు. మూడోది రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. ఓకే, మీకు 24 వరకు ఏ పౌరుడైనా నాకు పలానా బూత్ లేకపోతే ఈ నియోజకవర్గంలో ప్రతి బూత్ యొక్క 17C కావాలి అని అంటే ఇచ్చేవారు. ఇప్పుడు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు? ఇది గోప్యంగా ఎందుకు పెడుతున్నారు? ఇవ్వడానికి వీల్లేదు అని ఒక కొత్తగా అమెండ్మెంట్ పట్టుకొచ్చారు 2024 డిసెంబర్లో. ఓకే, ఎందుకు? పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు హర్యానా ఎన్నికల్లో ఇలాంటి అవకతవకల మీద అనుమానాలు వచ్చి మాలాంటి వారు కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకుంటే ఆగ మేఘాల మీద 10 రోజుల్లో కొత్త గెజిట్ నోటిఫికేషన్ పట్టుకొచ్చి వీడియో కానీ, స్లిప్పులు కానీ, టోకెన్లు కానీ, 17C కానీ ఇవ్వడానికి వీలు లేదని నిర్ణయించారండి. ఎందుకు నిర్ణయించారు? ఏమీ దాపరికలు లేకుండా ఉండేటటువంటి మనస్తత్వం ఉంటే ఇది ఎందుకు దాచారు? ఎందుకు దాచాలి? ఒకటి. ఇంకోటి చెప్తారండి, అసలు ఈవీఎం ఎలా ట్యాంపర్ చేస్తారు పరకాలకి తెలియదు అనేది ఒకటి. నేనేమంటున్నాను, నేను ఈవీఎం ట్యాంపర్ చేశారా, మరోటి చేశారా దాని గురించి నేను చెప్పట్లా. నేనేం చెప్తున్నానంటే 491 ఓటు 135 నిమిషాల్లో ఒక బూత్ లో ఎలా సాధ్యమో చెప్పండి అంటే ప్రశ్న. అంతే. ఇప్పుడు రెహమాన్ గారు మీరు వచ్చినప్పుడు చూసే ఉంటారు మా ఇంటి దగ్గరికి, ఆ సందు తిరుగుతుంటే ఒక బ్యాంక్ ఉంది. నేను ఒక రోజు అలా పొద్దున్నే మార్నింగ్ వాక్ వెళ్ళాను అనుకోండి, అక్కడ ఆ బ్యాంకు బయట వాచ్మెన్ కింద పడిపోయి ఉన్నాడు, తలుపులు బార్లా తీసేసి ఉన్నాయి, అతను కొట్టు కూడా కనపడుతుంది. నేను కంప్లైంట్ ఇచ్చాను, ఇలా ఉంది, నేను ఎప్పుడో చూశానన్నా, బ్యాంకు దోపిడీ జరిగినట్టుందా అని అనుకోండి.
ఏం తెలుసా నీకు? అసలు బ్యాంకు దోపిడీ సాధ్యమా? అది అలా ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అసలు అది ముట్టుకుంటేనే పెద్ద అలారం వచ్చేస్తుంది, షాక్ కొట్టేస్తుంది, వాడు పడిపోతాడు, ఏదవుతుంది ఇదవుతుంది, అసలు ఆ కీ ఎవడు తీలేడు అవును, అన్నారు అనుకో. అదే నేను చూశాను, అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది. అయితే మీరు పని చేయొచ్చు. మీరు ఏం చేయొచ్చు, ఇలాంటి కంప్లైంట్ వచ్చింది కాబట్టి నేను దీన్ని నేను దర్యాప్తు చేస్తాను, ఏం జరిగిందో తెలుసుకుంటాను అని పోలీస్ కుక్కలనో డిటెక్టివ్నో మరొకరినో ఇన్స్పెక్టర్నో ఆఫీసర్నో పంపించి ఏం జరిగిందో అక్కడ చూడొచ్చు, మీకు తెలుస్తుంది. అప్పుడు ఏం చెప్పాలి మీరు? ఏమైనా నువ్వు అనుకున్నావు కాదు, ఈయన పడుకున్నాడు, నువ్వు ఏదో పడిపోయాడు అనుకున్నావు, అది బాగా ఎవరో ముందే వచ్చి తీసేసే తలుపులు అంతే తప్ప ఏం జరగలేదని నాకు చెప్పచ్చు. లేదు ఏమైనా నిజంగా జరిగి ఉంటే దాని మీద చర్యలు తీసుకోవచ్చు. మీరు అది చేయకుండా ఇది చేయకుండా ఇది జరిగే అవకాశమే లేదంటే ఎలాగ? నేను చెప్తున్నాను కదా, మీకు 491 ఓట్లు 135 నిమిషాల్లో పడ్డాయి, 3,500 బూతుల్లో పడ్డాయి అని అంటున్నారు. మీరే చెప్పారు కదా, మీరు చెప్పిన దాన్ని బట్టి కదా నేను చెప్తా. నేను కొత్తగా ఏం కనుక్కోలేదు కదా ఇందులో. మరి దాన్ని ఎందుకు దర్యాప్తు చేయరు మీరు? అంతే కదా. ఇంకోటి, ఇప్పుడు అక్కడి నుంచి వెళ్తుంటే అక్కడ బ్యాంక్ అలా కనపడిందని చెప్పాను కదండి మీకు, దాన్ని కంప్లీట్ ఇచ్చాను. అసలు నీకేం సంబంధం, నీకు అకౌంట్ ఉందా అక్కడ అని అడిగారు. అంటే నాకు అకౌంట్ ఉంటేనే చెప్పాలా అది? నీ అకౌంట్ ఉందా, లేకపోతే ఇంకో ప్రశ్న కూడా అయ్యచ్చు, నువ్వు అటు ఎందుకు వెళ్తున్నావు అక్కడ పోనీ అసలు ఈ బ్రాంచ్లోనే లేదు నీకు, అసలు ఈ బ్యాంకులో ఉందా? అవును. నువ్వు ఈ బ్యాంకులో ఇలా జరిగింది అని అంటే అసలు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థే దాని గౌరవాన్ని దెబ్బతీస్తున్నావు. ప్రజల్లో బ్యాంకింగ్ వ్యవస్థ పట్ల నమ్మకం సడలిపోవడానికి నువ్వు కుట్ర పన్ను అంటే నేనేం చేయనండి. అది ఎలా అది? అదే కదా. ఓకే, ఇంకొక వాదన కూడా విన్నానండి నేను, అది కూడా మీకు చెప్పేసిన తర్వాత ఇంకా మీకు ఏదైనా అంటే మీరు మాట్లాడతారు. రైట్. మరి అలాంటప్పుడు ఒక చోట ఎందుకు ఓడిపోతారు వాళ్ళు? అన్నీ నెగ్గచ్చుగా, అనుమానం కూడా రావచ్చు. అన్నీ నెగ్గచ్చుగా, అన్ని రాష్ట్రాలు నెగ్గచ్చుగా. తెలంగాణ ఎందుకు పోతుంది, కర్ణాటక ఎందుకు పోతుంది, జార్ఖండ్ ఎందుకు పోతుంది అన్నారండి. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అలా అనుకుంటే అందరిని ఓడించచ్చుగా, అందరూ నెగ్గేయచ్చుగా అంటారు. సరే, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మా ఇల్లు చూశారు కదా, నేను పొద్దున్న లేచేటప్పటికి మా ఇంట్లో తలుపులు తెరిచేస్తున్నాయి, ఓ 10 వస్తువులు పోయి ఏదో దొంగతనం జరిగిందని కంగారు పడ్డాను. కంగారు పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. ఆయన అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు సిఐ గారు, మీ వీధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అని అడిగారు. 10 ఇళ్ళు ఉన్నాయండి. 10 ఇళ్ళు ఉంటే 9 ఇళ్ళు వదిలేసి మీ ఇంట్లో పడ్డా అడిగాడు. నేనేం చెప్తానండి? ఎక్స్ట్రా ప్రశ్నలు. ఓకే, పోనయ్య 10 ఇళ్ళు ఉన్నాయి, మీ ఇంట్లోనే పడ్డాడు అనుకుందాం. ఏమేమి పోయాయి? సరే 5 పోయాయండి. మీ ఇంట్లో 5 సామాన్లే ఉన్నాయా? లేదు సార్, ఇంకో 100 సామాన్లు ఉంటాయి. అంటే 90 వదిలేసి ఈ 5 పట్టుకెళ్ళాడు. దానికి నేనే సమాధానం చెప్తాను? సరే, 10 ఇళ్ళు ఉన్నాయంటున్నావు, మీ ఇంట్లోనే పడ్డాడు అంటున్నావు. మీ ఇంట్లో 100 సామాన్లు ఉన్నాయంటున్నావు, 5 తీసుకెళ్ళిపోయాడు అంటున్నావు. ఇది ఎప్పుడు అది ఎప్పుడు పెద్ద మనుషులు కనబడుతున్నావు, అయిపోయింది. కానీ ఎలా వచ్చాడంటావు? మీరు చెప్పాలి. అది మీ బాధ్యత. నేను ఒక బాధితుడిగా ఒక విషయాన్ని చూసినటువంటి, బ్యాంకులో ఒక విషయం చూశాను, ఇక్కడ మా ఇంట్లోనే జరిగింది, ఇది చెప్తుంటే నువ్వు నన్ను జస్టిఫై చేయమంటావు ఏమిటి కదా? సో ఇట్లాంటి తర్కం కాదు. ఇప్పుడు ఈ విమర్శించేసేటువంటి వాళ్ళందరూ కలిసి ఏం చేయాలంటే, ఎలక్షన్ కమిషన్ వీడేదో వాగుతున్నాడు చూడు, ఆ 17C బయటపెట్టు, ఆ వీడియో బయటపెట్టు, ఆ టోకెన్లు బయటపెట్టు, ఆ పోలింగ్ ఆఫీసర్ డైరీ పక్కన బయటపెట్టు అని చెప్పాలి. అవును, వాళ్ళు చెప్పాలి. వీళ్ళంతా వీళ్ళే అనధికార ప్రతినిధులా? సరే, ఇక ముఖ్యంగా ఈ ఎపిసోడ్ నేపథ్యంలో మీరు ఆర్టికల్ బయటకు వచ్చిన తర్వాత, సో దీన్ని సమర్థించే వాళ్ళు సమర్థిస్తున్నారు, కానీ ఎక్కువగా ట్రోలింగ్ అయితే గట్టిగా జరుగుతుంది. చాలా రకాలుగా ప్రశ్నలు వేస్తున్నారు సోషల్ మీడియా మాధ్యమాల రూపంలో, లేదా వివిధ మెయిన్ స్ట్రీమ్ మీడియా రూపంలో. ఇందులో ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శల్లో ఒక విమర్శ, పరకాల ప్రభాకర్ గారు తన ఉనికి చాటుకోవడానికి, అంటే చాలా కాలంగా ఆయనకి ఎటువంటి పదవి లేదు ప్రభుత్వంలో, తన ఉనికి చాటుకోవడానికి లేదా ప్రభుత్వం నుంచి ఏదైనా పదవి పొందడానికి ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారంటూ ఒక విమర్శ వస్తుంది. దీన్ని మీకు ఇచ్చే ఆన్సర్ ఏంటి? దానికి ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, మీరు ఏం ఆన్సర్ ఇస్తానికి కాదు, అలా కాదు. నేను అనేది ఏంటంటే, నేను లేవనెత్తినటువంటి ఈ ప్రశ్నలు ఎప్పటికీ మాట్లాడుకుని ఉన్నాను. 495 ఓట్లు, 491 ఓట్లు 335 నిమిషాల నుంచి
నేను మొత్తం మీ ముందు పెట్టాను కదా, వీటిని కాదని రూఢిగా రుజువు చేయమనండి అంతే. ఓకే. ఓకే, అసలు పరకాల ప్రభాకర్ ఉనికి చాడుకోవడానికి లేకపోతే అంటే ఎవరు ఏం చేసినా ఏదో చేయడానికేనా? అంతే కదా. ఇంకా అలాంటి మనం ఏం చెప్తుంది, దానికి నవ్వడం తప్ప నేనేం చేయలేదు. తర్వాత ఇంకొంతమంది ఇచ్చే విమర్శ, సాయంత్రం 6 గంటల తర్వాత ఏదైతే మిస్చీఫ్ మిరాకిల్ జరిగింది అనుకుంటున్నామో తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ఓట్లన్నీ కూటమికే పడ్డాయని చెప్పి మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు? నేను చెప్పలేదు. రైట్. నేను చెప్పలేదు, చెప్పను కూడా, నాకు తెలియదు. రైట్. నేను అడిగేది ఒకటే, 6 గంటల నుంచి 11:45 వరకు, 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ఓటింగు ఎలా జరిగింది, దానికి సాక్ష్యము ఆధారము చూపించండి. అది ఎవరికి పడ్డా మనకెలా తెలుస్తుందండి? అవును. ఇప్పుడు అందుకే 2 గంటలకి ఆఖరి ఓటు వేసినటువంటి మనిషి ఎవరో చూపించాడంటే ఆయన ఎవరికి ఓటు వేసాడో మనకు తెలియదుగా. ఇంకోటి కూడా ఉంది రెహమాన్ గారు, ఇప్పుడు మనకి పోలింగ్ ఎంత అయిందని చెప్తారు కానీ ఇది ఎవరికి పడిందో ఎవరు చెప్పరుగా. ఏ ఓటు ఎవరికి పడిందో ఎవరికి చెప్పరుగా. లెక్క పెట్టిన తర్వాత కూడా మీ ఓటు ఎవరికి పడిందో చెప్తారా? చెప్పరుగా. ఈ బూత్లో ఇన్ని ఓట్లు పడ్డాయి, పలానా పార్టీకి ఇన్ని వచ్చాయి, పలానా పార్టీకి అన్ని వచ్చాయని చెప్తారు తప్ప ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా, ఫలితాలు ప్రకటించిన తర్వాత కూడా పరకాల ప్రభాకర్ వీళ్ళకి ఓటేసాడు, రెహమాన్ వాళ్ళకి ఓటేసాడు చెప్పరుగా. చెప్పరు. సో మనకు ఎలా తెలుస్తుంది? ఎవరికీ తెలియదు. ఇంపాసిబుల్. సో ఇక ఇంకో ప్రశ్న, పరకాల ప్రభాకర్ గారికి ఎన్నికల నిర్వహణ గురించి తెలియదు, పోలింగ్ బూత్లో ఏం జరుగుతుందో తెలియదు, అందుకే ఈ వ్యత్యాసం గురించి హైలైట్ చేస్తున్నారు తప్ప వాస్తవానికి 17 ఏజెంట్లు క్యాండిడేట్స్ సమక్షంలో వచ్చి అవి సైన్ చేసిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వీటిని టాలీ చేస్తారు, అదంతా చూపిస్తారు. మరి అటువంటిప్పుడు ఇది ఎందుకు అన్యూజువల్ అనేది ఇంకో ప్రధానమైనటువంటి ఒక కామెంట్. ఇప్పుడు నాకు ఏమి తెలియదు అనుకుందామండి కాసేపు. ఒప్పుకుందాం, అది తెలుసు, అది పక్కన పెడదాం. అది 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 తెలిసిన వాడికి తెలుస్తుంది, తెలియని వాడికి తెలుస్తుంది. నేను పెద్దగా టామ్ వేసుకోను. వీరందరికీ తెలుసు, నాకేం తెలియదు అనుకుందాం. తెలియకపోయినా ఒక ప్రశ్న అయితే నేను లేవనెత్తానండి, నేను సమాధానం చెప్పానండి. చెప్తే ఇట్ విల్ బి కన్విన్స్డ్. అంతే కదా. నాకు ప్రధానంగా కావాల్సింది ఒకటే రెహమాన్ గారు, 491 ఓటు 135 సెకండ్లలో నిమిషాల్లో నిమిషానికి 3 ముగ్గురు 6 ఓట్లు వేసినట్టుగా చూపించండి. ఒకటి. రెండోది, ఇది 5 గంటలది కాదు అని చెప్పండి. 5 గంటలు కాకపోతే 3 గంటలైతే ఎప్పటికి పోలింగ్ అయిపోవాలో, 2 గంటలైతే ఎప్పటికి పోలింగ్ అయిపోవాలో చూపించాను మీకు. అది కూడా కాదని చెప్పండి. మీకే తెలుసు అండి, నేను అన్ని వారికే తెలుసు అనుకుందాం కాసేపు. నాకు ఏమీ తెలియదు. ఈ ప్రశ్న అడుగుతాను, తెలియక అడుగుతున్నాను. ఊరి సన్నాసి నోరు బుయ్యరా, ఇలా అవుతుందిరా, 135 నిమిషాల్లో 491 ఓట్లు వేయడం చూపిస్తాను నీకు అని చెప్పనండి. లేదు 2 గంటలు 11:45 నుంచి 2 గంటల వరకు ఇంతమంది వెయిట్ చేశారు, ఇదిగో వీడియో, కళ్ళున్నాయా నీకు లేవా, ఇదిగో మొత్తం టోకెన్లు చూపించాలి, ఇదిగో ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ, చదువు చూడు,